హలో ఎవ్రీవన్. రెడీ అయ్యి కిందకి రాగానే హోటల్ వాళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసారు. 2 దోస, 1 వడ, సేమియా ఉప్మా, పొంగల్, 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ 1 సాంబార్. సో ఇవన్నీ చక్కగా తినేసి బయటికి రాగానే హోటల్ వాళ్ళు ఫ్లాగ్ హోస్ట్ చేస్తున్నారు. సో కొంచెం సేపు అక్కడ ఉండి మా యోగికి ఫ్లాగ్ హోస్టింగ్ చూపించి సాల్యూట్ చేపించి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మేము ఏకాంబరేశ్వర్ టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ మేము చెక్ చేసుకోలేదో లేదంటే వాళ్ళు అక్కడ ఆన్లైన్లో ఇవ్వలేదో తెలియదు, కానీ టెంపుల్స్ అన్నీ కూడా రీకన్స్ట్రక్ట్లో ఉన్నాయండి. బట్ అక్కడి నుంచి దర్శనం అయిపోయి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ యోగి అయితే లైన్లో ఆడుకుంది. జస్ట్ ఆడుకుందంటే ఎంజాయ్ చేసిందని చెప్పను, ఎందుకంటే లైన్ అయితే చాలా ఉంది అండ్ 3 అవర్స్ పట్టిందండి మాకు అమ్మవారి దర్శనానికి. ఇంకా అమ్మవారి అనుగ్రహం ఎట్లా అంటే మేము 3 అవర్స్ వెయిట్ చేసిన ఆ కష్టం అంతా లోపలికి వెళ్ళి అమ్మని చూడంగానే మర్చిపోయాము. ఎందుకు అంటే శుక్రవారం వెళ్ళాం కదా, అమ్మవారి దర్శనం దొరకడమే చాలా కష్టం. కానీ మాకు ఆ రోజు అమ్మవారి విశేష అభిషేక దర్శనం జరిగిందండి. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. మనం డబ్బులు పెట్టి వెళ్ళినా అభిషేకానికి వెళ్ళలేమేమో అనిపించింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కంచి అంటేనే మనకి గుర్తొచ్చేది వెండి బల్లి, బంగారు బల్లి. సో ఇక్కడికి మధ్యాహ్నం 12:30కి క్లోజ్ అయిపోయింది. మేము మధ్యలో ఒక 2 అవర్స్ లంచ్ చేసి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏమైందంటే లంచ్ స్కిప్ చేసి షాపింగ్కి వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేసేస్తాను. కంచి అంటేనే మనకి గుర్తొచ్చేది వెండి బల్లి, బంగారు బల్లి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే 2 ఒకే దగ్గర ఉంటాయి అని అన్నారు, కానీ కొంచెం డిస్టెన్స్ అండి, 5 కిలోమీటర్స్. ఈ టెంపుల్లోనే వెండి బల్లి, బంగారు బల్లి ఉంటాయి. ఇంకా మేము షాపింగ్ చేసుకుని ఈ టెంపుల్కి వచ్చేటప్పటికి 3 అయిందండి. సో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి 3:30కి ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఇంకా టెంపుల్ ఓపెన్ చేసి దర్శనానికి అయితే వెళ్ళాము. మీరు కూడా ఇలా ఈ టెంపుల్కి వెళ్ళారా? సో అయితే మాకు ఈ టెంపుల్లో కూడా దర్శనం నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. మొత్తం అంతా వెళ్ళేసాము. వెంకటేశ్వరం దర్శనము అన్నీ అయిపోయినాయి, కానీ ఈ వెండి బల్లి, బంగారు బల్లి దర్శనం దగ్గర చాలా లేట్ అయిపోయింది. కొంచెంసేపు వెయిట్ చేసి దర్శనం చేసుకున్నాం.